వాళ్ళ పేరు కూడా చెప్పే పరిస్థితి లేదు. అట్లా అయింది. రాత్రి వాళ్ళకి స్పిరిట్ పెట్టి కొంచెం చేసిన కానీ సార్ అదే నెంబర్ సార్ సేమ్ 191 లాస్ట్. యాక్చువల్గా మీ నెంబర్లో ఉండే ఎవరైనా ఒకసారి ఫీడ్ చేసుకుందాం మనం ఎక్కడ అంటే ఎవరు ఫోన్ చేస్తే అది అప్పటికే శ్యామ్ మరియు విశాల్ సింగ్ అనే వాళ్ళు ఇద్దరు కూడా ఒకే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఒకే ఏరియాలో ఉంటారు అంట, ఫ్రెండ్స్ కూడా. అయితే గత ఒక 1 year బ్యాక్ ఈ శ్యామ్ అతని యొక్క సిస్టర్ తోటి ఈ విశాల్ అనే అతను హరాజ్ చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు ఎల్డర్స్ ముందు కూర్చొని ఇంకోసారి అలా చేతురా బాబు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి బాగానే ఉంది. తర్వాత వీళ్ళంతా మంచిగా కలిసి ఉన్నారు. నిన్న నైట్ టైం వీళ్ళిద్దరూ కూర్చొని పార్టీ చేసుకుందామని చెప్పేసి పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీ చేసుకుని మందు అయిన తర్వాత ఆ పాత ఇష్యూ వీళ్ళకు డిస్కషన్లోకి వచ్చేసి ఆ విషయంలో మాట పెరిగేసి శ్యామ్ అనే వ్యక్తి అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక కర్రను తీసుకొని విశాల్ తలపై బలంగా కొట్టడం వల్ల బ్లీడింగ్ ఇంజరీ అయిపోయింది. తల బలిగి బ్లీడింగ్ ఇంజరీ అయ్యి కింద పడిపోయాడు. వెంటనే ఈ విషయం విశాల్ వాళ్ళ బ్రదర్కు పక్కన ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్తే అతను వచ్చి ఉదయ్ అనే అతను వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అక్కడ ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ రాత్రి 2:05 చనిపోయాడు విశాల్. ఆ విషయంలో ఆ విశాల్ వాళ్ళ బాబాయ్ మాకు కంప్లైంట్ ఇచ్చాడు. ఇటు విషయం అతని పేరు రాజేష్ సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. మా అబ్బాయిని ఇట్లా కావాలని చెప్పి తీసుకెళ్ళి కొట్టి చంపేశారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద శ్యామ్ మరియు అతని యొక్క కుటుంబ సభ్యుల మీద ప్రస్తుతం కేసు అయింది. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.